నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్. అది ఇప్పుడే అందిన వార్త ఉన్న చూద్దాం. యూపీఎస్ కావాలి కావాలి ఓపీఎస్ మాకొద్దు యూపీఎస్ కావాలి ఓపీఎస్ మాకొద్దు యూపీఎస్ కావాలి ఓపీఎస్ జిందాబాద్ యూటీఎఫ్ జిందాబాద్ అంటే ప్రభుత్వానికి వెన్నెముక లాంటి వాళ్ళు. మరి వాళ్ళు హర్షించే విధంగా విధి విధానాలు ఏర్పరచాలి కానీ ప్రభుత్వం మూడు ముక్కలు అట్లాగా ఒకసారి సిపిఎస్ అని, జిపిఎస్ అని, మళ్ళీ కొత్తగా యూపీఎస్ అనే విధానాలు రకరకాలుగా మమ్మల్ని మభ్యపెట్టి మారేడుకాయ చేసే విధంగా, మసిపూసి మారేడుకాయ చేసే విధంగా వాళ్ళు లోపభూయిష్టమైన విధి విధానాలతో ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే ఎలక్షన్స్కి ముందుల కంపల్సరీ ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని మాట ఇచ్చినారో మాకు ఆ విధానాన్ని అమలు చేస్తే చాలు. ఈ యూపీఎస్లో కూడా ఎన్నో లోపభూయిష్టమైన ఉన్నాయి. అందుకే అందరూ కూడా దీన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి కమ్యూటేషన్ కానీ, మరి ఉద్యోగి ఒక 10 సంవత్సరాలు ఉద్యోగం చేస్తేనే వాళ్ళకి కనీస పెన్షన్ విధానం అమలు చేస్తామని ఈ విధానంలో ఉంది. మరి అన్ని సంవత్సరాలు కష్టపడి చదివి వాళ్ళకున్నటువంటి ఆ స్కిల్స్ అన్ని ఉపయోగించి వాళ్ళకున్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టి లక్షల మందిలో పోటీని ఎదుర్కొని ప్రభుత్వ ఉద్యోగం సాధించిన తర్వాత ఏదైనా అకాల మరణం సంభవించినప్పుడు మరి వాళ్ళకి పెన్షన్ విధానం రాకపోవడం అనేది చాలా శోచనీయం. అదేవిధంగా మరి కమ్యూటేషన్ కూడా ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా జీవో నెంబర్ 158 1990 ప్రకారం ఇచ్చినటువంటి ఆ కమ్యూటేషన్ కూడా 40% తీసుకోవచ్చు. మరి అది కూడా దీంట్లో ప్రశ్నార్థకం అయిపోయింది. మరి హెల్త్ కార్డ్స్ మాకున్న ఓపికను మొత్తం ప్రభుత్వ సర్వీస్లో ఖర్చు పెడతాం, మాకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కావు, మాకు ఎలాంటి రేషన్ కార్డ్స్ ఉండవు. మరి ఉద్యోగి తన శక్తిని అంతా ప్రభుత్వ సర్వీలో ఉపయోగించిన తర్వాత చివరి దశలో వాళ్ళకైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మరి హెల్త్ కార్డ్స్ దీంట్లో ఉపయోగించకపోవడం అనేది కూడా చాలా శోచనీయంగా ఉంది. కాబట్టి కుటుంబానికి ఒక ఆర్థిక భద్రత కూడా లేకుండా పోతుంది. సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది నకారా కేసులో. ఒక ఉద్యోగికి పెన్షన్ అనేది వాళ్ళ హక్కు, భిక్ష కాదు అనేది. దీంట్లో న్యాయం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా విచారణ చేసి ఆలోచించి ఈ విధానంలో తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఉచితార్థంగా ఇస్తున్నట్టు మాకు కొత్తగా ఏది వద్దండి, ఎలాంటి సిపిఎస్ వద్దు, జిపిఎస్ వద్దు, యూపీఎస్ మూడు ముక్కలాట అసలు వద్దు. ఉద్యోగులకి ఒకటే సర్వీసు, 10 మందిని కూలికి పిలిచిన తర్వాత కొంతమందికి ఒక రకంగా, కొంతమందికి ఒక రకంగా వడ్డిచ్చిన విధానం మాకొద్దు. సర్వీసు ఒకటే చేస్తున్నాము. ఓల్డ్ పెన్షన్ సిస్టమ్, ఓల్డ్ ఈజ్ గోల్డ్. అప్పుడు ఏ పెన్షన్ ఇచ్చారో అదే పెన్షన్ ఇప్పుడు అమలు చేయమని మేము కోరుతున్నాం. ఎందుకంటే మేము కూడా సంతృప్తికరంగా ఉద్యోగం యొక్క సర్వీస్ ఉన్నంతకాలం కూడా సంతోషంగా చేయాలి. వెన్నుపూసలాగా ఉన్నాం కాబట్టి మేము చిట్ట చివరి ఉద్యోగి వరకు ప్రతి ప్రజలకు కూడా ఈ సంక్షేమ పథకాలు తీసుకునేది ఒక ఉద్యోగి. కాబట్టి మాకు ఏ విధంగా అయితే మొదటగా మాట ఇచ్చారో కూటమి ప్రభుత్వం, అదేవిధంగా ఓపీఎస్ మాత్రమే, దానికి ఆల్టర్నేటివ్ మాకు ఎలాంటిది వద్దండి. ఎందుకంటే వీటన్నిటికంటే బెటర్గా ఉన్నప్పుడు మాకు ఓపీఎస్ఏ ఇవ్వండి, ఇవన్నీ ఎందుకు మమ్మల్ని మభ్య పెట్టడం. కాబట్టి మీకు ఆల్టర్నేటివ్ మాకు ఎలాంటిది వద్దు, కేవలం ఓపీఎస్ మాత్రమే అమలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జిందాబాద్ కామ్రేడ్స్ అండ్ మిత్రులారా, ఈ యొక్క సిపిఎస్ విధానాన్ని మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ వారు దశల వారీగా అనేక కార్యక్రమాలు తీసుకొని ప్రభుత్వం మీద ఎన్నో పోరాటాలు చేసి సిపిఎస్ జాతరని, మరి అదేవిధంగా అనేక పోరాటాలు చేసి కూడా దాన్ని గవర్నమెంట్ని, మరి గత గవర్నమెంట్ జిపిఎస్ అని తీసుకొచ్చింది, దాన్ని కూడా వద్దు మాకు ఓపీఎస్ఏ కావాలని మనం అనేక పోరాటాలు చేశాం. మనం చివరికి ఓపీఎస్ సాధించేంత వరకు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్లో నిరంతర పోరాటం చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మున్ముందు కూడా అనేక పోరాటాల్లో పాల్గొని ఈ యొక్క సిపిఎస్ రద్దయ్యేంత వరకు మన పంతంలాగా సిపిఎస్ రద్దు చేసేటట్లు మనం అందరం కూడా సంయుక్తంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి మనం రాబోయే రోజుల్లో కూడా ఈ సిపిఎస్ ఉద్యమాన్ని బ్రతికించుకొని సిపిఎస్ అంతమయ్యే వరకు మనం పోరాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. కావాలి కావాలి ఓపీఎస్ కావాలి, కావాలి కావాలి ఓపీఎస్ కావాలి, కావాలి కావాలి ఓపీఎస్ కావాలి, మాకొద్దు మాకొద్దు సిపిఎస్ మాకొద్దు, మాకొద్దు మాకొద్దు సిపిఎస్ మాకొద్దు, మాకొద్దు మాకొద్దు సిపిఎస్ మాకొద్దు, మాకొద్దు మాకొద్దు యూపీఎస్ మాకొద్దు. ఒకటే సర్వీస్, ఒకటే పెన్షన్, ఒకటే సర్వీస్, ఒకటే పెన్షన్, ఒకటే సర్వీస్, ఒకటే పెన్షన్. పోరాడి 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 తీరుతాం, సాధించి 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 తీరుతాం. పోరాడి పోరాడి
సాధించి 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 తీరుతాం. మన మాచెల్ల మరి 30 సంవత్సరాలు చేసినటువంటి ఉద్యోగులు కానీ మరి వాళ్ళకి సిపిఎస్ అని మన దగ్గరే వసూలు చేసి మనకి ఎంతో కొంత కల్పిస్తున్నారు. అదేవిధంగా ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ చూసినట్లయితే వాళ్ళు 5 సంవత్సరాలు చేసి ఫుల్ పెన్షన్ తీసుకుంటున్నారు. మరి వాళ్ళు చేసిన గొప్ప ఏంది, మనం చేసిన తప్పేంది? మనం కూడా ఫుల్ పెన్షన్ కావాలని గవర్నమెంట్ని అన్ని జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో ధర్నాలు చేస్తున్నారు. మరి దీన్ని బట్టి మనం అంతా గట్టిగా కృషి చేసి మనకి ఇంతకుముందు 1200, 1500 అప్రెంటిస్ విధానం అనేది ఉంది. మరి దాని మీద పోరాడి సాధించుకున్నాము. అదేవిధంగా ఈ సిపిఎస్ మీద కూడా పోరాడి ఓపీఎస్ని సాధించామని మా అందరం సాధించడానికి అందరూ కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. రద్దు చేయాలి సిపిఎస్ ని వెంటనే, రద్దు చేయాలి, రద్దు చేయాలి సిపిఎస్ ని వెంటనే, రద్దు చేయాలి. మాకొద్దు యూపీఎస్, కావాలి కావాలి ఓపీఎస్, మాకొద్దు యూపీఎస్, కావాలి కావాలి ఓపీఎస్, మాకొద్దు యూపీఎస్, కావాలి కావాలి ఓపీఎస్. మన నాగరాజు భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రమ టక్కీస్ లైన్, మాచెల్ల. డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కామెర్ల లివర్, థైరాయిడ్, ఒబెసిటీ, కడుపులో నొప్పి, విరోచనలు, కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, కాళ్ళు వాపులు, అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు. 24 గంటల ఎమర్జెన్సీ సేవలు, ఐసీయూ అందుబాటులో కలవు. పాయిజన్ కేసులు, హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును. హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. ప్రతిరోజు వైద్య సేవలు అందించెదరు. డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు.